హాయ్ అండి. హలో. నమస్తే. ప్రధానంగా తెలంగాణలో గత 2, 3 రోజుల నుంచి కూడా ఒక హాట్ టాపిక్ నడుస్తా ఉంది. ఆహ్, అంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు. ఏ సమయంలోనైనా సరే అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా రకరకాల ప్రచారం జరుగుతున్న తరుణంలో ఆ రకంగానే ఏసీబీ అధికారులు కూడా ఆ కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఈ కార్ రేసుకు సంబంధించి దాదాపుగా 55 కోట్ల రూపాయలు విదేశీ కంపెనీలకు సంబంధించి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందనేది ప్రధానంగా ఆరోపణ. వీటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలనేది ప్రధానంగా ఏసీబీ అధికారులు అవినీతి జరిగిందంటూ కూడా వచ్చిన ఫిర్యాదు ప్రకారం చర్యలు తీసుకుంటా ఉంది. ఇందులో పీడీ యాక్ట్ కూడా పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇందులో దాదాపుగా 55 కోట్లు కాబట్టి ఈ కేటీఆర్తో పాటు మరో ఇద్దరి పైన కూడా నమోదు చేశారు. అయితే కేటీఆర్ని A1గా, మిగిలినటువంటి ఒక అధికారిని ఒక వ్యక్తిని A2, A3గా పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఇవాళ హైకోర్టుకు అంటే ఆయన ఈ ఘటన జరిగిన వెంటనే అసెంబ్లీ సాక్షిగా కూడా ఎట్టి పరిస్థితుల్లో విచారణ కూడా తాను సిద్ధమే, మరి అసెంబ్లీలో బహిరంగంగా చర్చ పెట్టనంటూ కూడా హరీష్ రావు ఇట్లా ముఖ్యమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఈలోపు కేటీఆర్ గారు కూడా ఒకనొక సభలో మీరు ఎంతసేపు అవినీతి అని చెప్పబాకండి, హైదరాబాద్కి సంబంధించి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం చేయబాకండి, అప్పట్లో కొన్ని నిర్ణయాలు ఆ రకంగా తీసుకున్నాం, అయితే అందులో తప్పేమైనా జరుగుంటే మీరు బహిరంగ చర్చకి రండి అంటూ కూడా సవాల్ విసిరారు. అయితే ఇది ఇట్లా జరుగుతున్న తరుణంలోనే ఈ కేసులకు సంబంధించి ఈ కేసులన్నీ కూడా అక్రమం, వీటిపైన పూర్తి స్థాయిలో తనకు న్యాయం చేయండి, ఎక్కడ కూడా పోలీసుల నుంచి అరెస్ట్ జరగకుండా చూడండి అంటూ కూడా హైకోర్టును ఆశ్రయించడం జరిగింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే తాత్కాలిక ఊరట వచ్చింది. 10 రోజుల పాటు అంటే ఈ నెల 30వ తారీఖు వరకు ఎటువంటి తొందరపాటుతో ఎటువంటి చర్యలు తీసుకోకున్నట్టు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో చాలా రకాల చర్యలు ముందుకు వెళ్తున్న తరుణంలో ఇది ఒక ప్లస్గానే మనం చెప్పుకోవచ్చు. అతనికి ఒక 10 రోజుల పాటు ఒక ఉపశమనం కలిగింది. దాని తర్వాత చట్ట ప్రకారం ముందుకెళ్తారు. అదే స్థాయిలోనే ఈ కేసుకు సంబంధించి దాదాపుగా అంటే ఏ అవసరమైనా సరే ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తు కొనసాగించవచ్చు అంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ కేసులో. చూద్దాం మరి కేటీఆర్ ఈ రకంగా ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్తారు ఏంటనే దానిపైన మనం చూద్దాం. ఈ కేసు నుంచి ఎట్లా బయటపడతారు ఏందనేది ఒకసారి మనం చూద్దాం, చట్ట ప్రకారం ఏ విధంగా ముందుకెళ్తారు.